చపాతీలు సాఫ్ట్‌గా, మృదువుగా ఉండాలంటే ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఆశీర్వాద్ ఆటా అయితే తీసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేనైతే దీంట్లో కొంచెం ఒక చిటికెడు పంచదార అయితే యాడ్ చేసుకున్నాను. అలానే చూస్తున్నారు కదా, ఒక గెంటె నూనె అయితే తీసుకున్నాను. కూరల్లో వేసుకుంటాం కదా ఆ నూనె. ఇప్పుడు కావాల్సినంత నీళ్లు పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం ఒకేసారి పోసేస్తే లూజ్ అయిపోతుంది. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చేత్తో ఎలా అయితే ప్రెస్ చేస్తూ కలుపుకుంటున్నానో అలానే కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అయినా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి అనేది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే కలుపుకోవాలి. ఈ టైంలో మీకు కనుక నీళ్ళు ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ అయితే కలిపేశాను. చపాతీ పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఎలా వచ్చిందో. ఇలానే ఉండాలి. ఇది కరెక్ట్ టెక్స్చర్ అనమాట. ఇలా వస్తే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. సో నేను ఇప్పుడైతే ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. 1 అవర్ తర్వాత అయితే చూడండి, 1 అవర్ తర్వాత ఒకసారి నేను మళ్ళీ ఈ డఫ్ని మొత్తం మళ్ళీ ఇలా హ్యాండ్స్తో ప్రెస్ పక్కన పెట్టేసుకున్నాను. అలానే ఇప్పుడు చూసారా, చపాతీలు చేస్తాం కదా, దాని మీద అయితే పొడి పిండిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు చేత్తో బాల్స్ అల్లే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చపాతీని నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. అప్పుడే చపాతీలు సాఫ్ట్గా ఇంకా కరెక్ట్ టెక్స్చర్లో చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. మీడియంలోనే పెట్టాలి. మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. చూస్తున్నారు కదా, ఒక్కసారి రౌండ్గా చేసుకున్నాక మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశాక చపాతీ 2 ఫోల్డ్స్ చేశాక సమోసాలే కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే లేయర్స్గా చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట 2 టైమ్స్ కనుక ఇలా ప్రెస్ చేసుకుంటే. చూస్తున్నారు కదా, లేయర్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఇప్పుడైతే పెనం వేడైందో లేదా అని చూసుకుంటున్నాను. ఇలా నేనైతే చేసుకున్నవన్నీ పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం పొడి తీసుకున్నాను. మళ్ళీ చపాతీ బాల్ చేసుకున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే పూర్తి ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ నొక్కితేనే మా వీడియోస్ అయితే మీకు పూర్తిగా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్నాకైతే మళ్ళీ ప్రెస్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న చపాతీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా పెట్టి చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయని చెప్తారు. ఇప్పుడైతే పెనం వేడెక్కిందండి. సో నేనైతే ఇక్కడ చపాతీ వేసేసాను. ఆయిల్ అయితే ఏం వేయకూడదు ఫస్టే. చూస్తున్నారు కదా, నేను లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇటు పక్క కాలుతూ ఉంటుంది కాబట్టి ఈలోపు మళ్ళీ నేను ఇంకో చపాతీ చేసుకుందామని అయితే చేస్తున్నాను. చూస్తున్నారా, చపాతీ పైకి ఎలా పొంగుతున్నట్టుగా అనిపిస్తుందో కొంచెం కొంచెంగా. ఇలా పైకి పొంగుతున్నట్టుగా వస్తేనే చపాతీ అనేది కరెక్ట్గా వస్తున్నట్లండి. చూస్తున్నారు కదా, పొంగుతుంది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకున్నాం. చూసారా ఎంత చక్కగా పొంగుతుందో కదా చపాతీ. ఇప్పుడైతే ఇటు సైడ్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను సెకండ్ సైడ్ కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడైతే మనం ఇలా లైట్గా ప్రెస్ చేస్తున్నట్లుగా పెట్టాలి. అప్పుడే మనకి సెకండ్ అటు సైడ్ ఉన్న చపాతీ అనేది పూర్తిగా ఎర్రగా కాలుతుంది. మొత్తం ఈవెన్గా కాలుతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కాలిందో కదా. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే ఈవెన్గా కాలుతుందన్నమాట. సో 2 సైడ్స్ అయితే ఇలానే ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి.
నేనైతే మీకు పూర్తి ప్రాసెస్ చూపిస్తున్నానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. అంతేనండి, అయిపోయింది చపాతీ. ఇప్పుడు చూసారు కదా, సర్వ్ చేసేసుకున్నాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోవాలి ఆయిల్ లేకుండా. మళ్ళీ చపాతీ వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది కూడా పైకి పొంగుతున్నట్టుగా కనిపిస్తుంది చూడండి, కొంచెం కొంచెంగా. ఒక్కసారి చేసి అక్కడ పెట్టుకునే కన్నా ఇట్లా చేసుకున్న వెంటనే కాల్చుకుంటే బాగుంటుందండి. సో నేనైతే ఇలానే చేస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకున్నాను. ఇప్పుడైతే దీనికి ఆయిల్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసి సెకండ్ సైడ్ కూడా అప్లై చేసుకున్న తర్వాత ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేయడం మాత్రం కంపల్సరీ అనమాట. చూసుకుంటూ ఉండండి, మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. బాగా హీట్ అయింది అనిపిస్తే లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదు కొంచెం హీట్ తక్కువ ఉందంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అంతేకాని హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు. ఇలా చూసారు కదా, ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఎంత ఈవెన్గా కాలుతుందో. చూడటానికి కూడా చాలా బాగుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏమి కర్రీస్ కానీ ఏం చేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. అలానే ఉట్టి తినేసినా కూడా అంత బాగుంటుందండి టేస్ట్ అయితే. నేనైతే ఇక్కడ బంగాళదుంప టొమాటో కర్రీ అయితే చేసుకున్నాను అనమాట, చపాతీల్లో నంచుకోవడానికి. కావాలంటే నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా చికెన్, పన్నీర్ కర్రీ, ఫిష్, ఇలా నాన్ వెజ్తో తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. చెప్పాలంటే చపాతీ పన్నీర్ బెస్ట్ ఆప్షన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో చపాతీ. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. లేయర్స్గా వచ్చింది, ఇంకా సాఫ్ట్గా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంత సాఫ్ట్గా ఉంటే చపాతీలు. గట్టిగా ఉంటే తినలేరు, బట్ ఇలా ఉంటే ఎవరైనా ఈజీగా తినేస్తారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.